ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని మంచుతో కప్పబడిన ఉత్తర ధ్రువం ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక కొత్త యుద్ధక్షేత్రంగా మారిపోతోంది. అసలు ఈ మంచుమీద ఏం జరుగుతోంది? ఈ కొత్త మహాక్రీడ వెనుకొన్న రాజకీయాలేంటి? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. మనం గనక కాపాడుకోకపోతే రష్యా లేదా చైనా గ్రీన్లాండ్ను ఆక్రమించేస్తాయి. ఈ మాటలు విన్నారా? ఇది అన్నది ఎవరో కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారిగా ఈ ఒక్క మాటతో ఆర్క్టిక్ ప్రాంతం వైపు ప్రపంచం మొత్తం చూసింది. కాని ఆయన మాటల్లో నిజముందా? సరే, చాలామంది నిపుణులు ఈ మాటల్ని కొట్టిపారేశారు. కానీ ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. అదేంటంటే, ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ మంచు ప్రాంతం మీద అగ్రరాజ్యాల కన్ను ఎందుకు పడింది? అస్సలు కారణమేంటి? పదండి చూద్దాం. సమాధానం ఒక్కటే: క్లైమేట్ చేంజ్. అవును, వాతావరణ మార్పు. ఎందుకంటే మంచు కరుగుతోంది గదా, దాంతో ఒకప్పుడు మోసుకుపోయిన దారులన్నీ ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఆ మంచు కింద ఏముందనుకుంటున్నారు? కొత్త సముద్ర మార్గాలు, అపారమైన సహజ వనరులు. ఇంకేముంది, ఇవే ప్రపంచ శక్తులను ఒక అయస్కాంతంలా లాగేస్తున్నాయి. ఈ కొత్త రేసులో ముందున్నది చైనా. అసలు ఆర్కిటిక్ కోసం చైనా దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, చైనాకీ ఆర్కిటిక్కి అసలు సంబంధమే లేదు. వేల కిలోమీటర్ల దూరం. అయినా సరే వాళ్లు తమని తాము ఒక సమీప ఆర్కిటిక్ దేశమని పిలుచుకుంటున్నారు. ఎంత తెలివైన ఎత్తుగడో చూడండి. ఆర్కిటిక్లో వాతావరణం మారితే దాని ప్రభావం మామీద పడుతుంది, కాబట్టి అక్కడ ఏం జరిగినా మాకు హక్కులుంటాయని వాదిస్తున్నారన్నమాట. 2018లో చైనా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. అందులో వాళ్ల ఉద్దేశ్యాలు ఏమాత్రం దాచుకోలేదు, చాలా క్లియర్గా చెప్పేశారు. ఏంటవి? వాతావరణ మార్పుల్ని అడ్రస్ చేస్తారట, సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారట, కొత్త షిప్పింగ్ రూట్స్ వాడుకుంటారట, అక్కడ దొరికే సహజ వనరులను వెలికితీస్తారట. అంతేకాదు, ప్రపంచ పాలనలో కూడా పాల్పంచుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక చైనా ప్లాన్స్లో అన్నిటికంటే ముఖ్యమైంది పోలార్ సిల్క్ రోడ్. ఇది వాళ్ళ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీలో చాలా పెద్ద భాగం. సింపుల్గా చెప్పాలంటే, ఆర్కిటిక్ మీదుగా చైనా నుంచి యూరప్కి ఒక కొత్త సూపర్ ఫాస్ట్ సముద్ర మార్గాన్ని నిర్మించడం. అదే వాళ్ళ టార్గెట్. 27 రోజులు. మామూలుగా సూయజ్ కెనాల్ మీదుగా చైనా నుంచి యూరప్కి వెళ్లాలంటే ఇంత టైం పడుతుంది. కానీ ఈ కొత్త ఆర్కిటిక్ రూట్ ఉందే, ఇది ప్రయాణ సమయాన్ని ఏకంగా 40% తగ్గిచ్చేస్తుంది. అంటే కేవలం టైం మాత్రమే కాదు, ఫ్యూయల్, ఇన్సూరెన్స్, స్టాఫ్ ఖర్చులు అన్నీ కలిసి $100 కోట్ల ఆదా అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచ వాణిజ్య స్వరూపాన్నే మార్చేయగలదు. చైనా తెలివి కేవలం షిప్పింగ్ రూట్స్తో ఆగలేదు. వాళ్లు గ్రీన్లాండ్లో చాలా కీలకమైన రేర్ ఎర్త్ మినరల్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాదు, ఒక పాత నావల్ బేస్ను కొనడానికి కూడా ట్రై చేశారు. ఇది చూసిన అమెరికాకే వెంటనే అనుమానం వచ్చింది. ఇవి కేవలం బిజినెస్ డీల్స్ కాదు, ఇవన్నీ స్ట్రాటజిక్ మూవ్స్ అని గ్రహించి డెన్మార్క్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చైనా ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. సరే, చైనా కథ ఇది. మరి ఈ ఆర్క్టిక్ ఆటలో ఇంకో పెద్ద ప్లేయర్ ఉంది, అదే రష్యా. చారిత్రకంగా చూస్తే ఆర్క్టిక్లో రష్యానే కింగ్. ఆ ప్రాంతంలో వాళ్లకు బలమైన మూలాలు, తిరుగులేని సైనిక బలం రెండూ ఉన్నాయి. అసలు రష్యాకి ఆర్కిటిక్ కొత్తేమీ కాదు. 20వ శతాబ్దంలో సైబీరియాలో దొరికిన ఆయిల్, గ్యాస్ నిల్వలి సోవియట్ యూనియన్కి ఆర్థికంగా, సైనికంగా పెద్ద బలంగా నిలిచాయి. ఆ వారసత్వం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. గత 10 ఏళ్లుగా రష్యా తన ఆర్కిటిక్ సరిహద్దును ఒక కోటలా మార్చేసింది. పాత సోవియట్ కాలం నాటి బేసులన్నింటినీ మళ్లీ యాక్టివేట్ చేస్తున్నారు. అత్యాధునిక మిస్సైల్ సిస్టమ్స్ను మోహరించారు. గాల్లో, సముద్రంలో పెట్రోలింగ్ పెంచేశారు. తరచుగా సైనిక విన్యాసాలు చేస్తూ తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నంబర్స్ చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. నాటో దేశాలన్నిటి దగ్గర కలిపి 22 న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. కాని రష్యా ఒక్కటే కేవలం తన నార్థన్ ఫ్లీట్లో 8 న్యూక్లియర్ సబ్మెరైన్లను మోహరించింది. అంటే ఈ ప్రాంతంలో మమ్మల్ని ఢీకొట్టే ధైర్యం ఎవరూ చెయ్యొద్దు అని రష్యా ఇస్తున్న ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. ఒకవైపు చైనా, మరోవైపు రష్యా, వీళ్ళిద్దరు దూకుడు చూసి అమెరికా కూడా రంగంలోకి దిగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఆర్కిటిక్ మీద దృష్టి పెట్టింది. మరి వాళ్ల స్ట్రాటజీ ఏంటో చూద్దాం. అమెరికా మళ్లీ యాక్టివ్ అవ్వడానికి ముఖ్యంగా 4 కారణాలున్నాయి. మొదటిది, రష్యా, చైనాల ప్రభావాన్ని ఎలాగైనా కౌంటర్ చేయాలి. రెండోది, గ్రీన్లాండ్ లొకేషన్. ఇది నార్త్ అమెరికాకి ఒక డిఫెన్స్ షీల్డ్ లాంటిది. మూడోది, అక్కడ దొరికే రేర్ ఎర్త్ మినరల్స్. ఇవి మోడర్న్ టెక్నాలజీకి చాలా అవసరం.
ఇక 4వది, ఈ కొత్త సముద్ర మార్గాలు అందరికీ ఫ్రీగా ఉండాలి, ఏ ఒక్కరి కంట్రోల్లో ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఈ 3 పెద్ద శక్తులు వాళ్ళ ఆసక్తులు ఆర్కిటిక్లో ఎలా ఒకదానికొకటి ఢీకొంటున్నాయో చూద్దాం. ఇది నిజంగా మంచుమీద ఆడుతున్న ఒక కొత్త గ్రేట్ గేమ్. వెస్టర్న్ దేశాల ఆంక్షల వల్ల రష్యాకి ఇప్పుడు చైనా అవసరం పెరిగింది. అందుకే ఈ 2 దేశాల మధ్య బంధం బలపడుతోంది. ఆర్కిటిక్లో కలిసి మిలిటరీ డ్రిల్స్ కూడా చేస్తున్నారు. రష్యాకి చైనా నుంచి డబ్బు, టెక్నాలజీ కావాలి. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రష్యా తన పెరట్లో చైనా ప్రాబల్యం మరీ ఎక్కువ పెరగడాన్ని ఇష్టపడకపోవచ్చు అని చాలామంది విశ్లేషకులంటున్నారు. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమవుతోంది. చైనా టార్గెట్ ఏంటి? పోలార్ సిల్క్ రోడ్, సహజ వనరులు. అంటే వాళ్లది పూర్తిగా ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ యాంగిల్. ఇక రష్యా విషయానికొస్తే వాళ్ల ఫోకస్ ఆయిల్, గ్యాస్, ఇంకా తమ సైనిక ఆధిపత్యాన్ని కాపాడుకోవటం. మరి అమెరికా? వాళ్ల లక్ష్యం ఈ ఇద్దరు ప్రత్యర్థులను కంట్రోల్ చేయడం, ఫ్రీ నావిగేషన్ను కాపాడటం. చూడండి, అందరి లక్ష్యాలు వేరు, కాని అందరి యుద్ధక్షేత్రమాత్రం ఒక్కటే, అదే ఆర్క్టిక్. మంచు కరుగుతున్న కొద్దీ ఈ 3 దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా పెరిగిపోతాయా? లేక ఈ మంచుతో పాటే ఆ గొడవలు కూడా కరిగిపోయి సహకారానికి కొత్త దారులు తెరుచుకుంటాయా? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కాని ఒకటి మాత్రం నిజం, ఆర్టిక్ భవిష్యత్తే మన ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.